విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాలికపై అత్యాచారం చేసిన స్వామినాయుడు అనే యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2018లో చీడికడ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాలికకు మాయమాటలు చెప్పి 2 సార్లు గర్భం దాల్చడానికి కారణమైన స్వామినాయుడుకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా విధించింది కోర్టు. బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బాధితులకు న్యాయం జరిగే వరకు వాదించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి కన్నీటితో ధన్యవాదాలు తెలిపింది బాధిత కుటుంబం. మా కరెస్పాండెంట్ నరేష్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, ఒక సంచలన తీర్పు చూస్తున్నాం. విశాఖ పోక్సో కోర్టు ఈ తీర్పు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. బిందు, ముఖ్యంగా దిశ చట్టం వచ్చిన తర్వాత ఇలాంటి కేసుల్లో మనం ఈ విధంగా సంచలన తీర్పులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ పోక్సో కేసులో చిన్నారులకు కావచ్చు, లేకపోతే మహిళలకు ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది జరిగినా, అదేవిధంగా ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సరే వెంటనే కేసు నమోదు చేసి ట్రయల్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఇది అనకాపల్లి జిల్లాకు సంబంధించి చీడికడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఆ ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు వేగవంతం చేశారు. దిశ చట్టం కింద కూడా దర్యాప్తు వేగవంతం చేసి ట్రయల్ కూడా చాలా స్పీడ్ గా పూర్తి చేసిన పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి అత్యాచారం చేసి 2 సార్లు ఆ మైనర్ బాలికకు గర్భం దాల్చే విధంగా కారణం అవడంతో స్వామినాయుడు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. ఆ తర్వాత దర్యాప్తు చేశారు. తగిన ఆధారాలతో పూర్తి స్థాయిలో కూడా కోర్టు ఎదుట ఉంచడంతో ఆ విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ఇప్పుడు ఆ నిందితుడికి మొత్తం 20 ఏళ్ల జైలు విధించడం జరిగింది. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా, అదేవిధంగా బాధితురాలకి 4 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా తీసుకోవడం జరిగింది జడ్జి ఆనంద్. అదేవిధంగా ముఖ్యంగా కేసుకు సంబంధించి చూసుకుంటే బాధితుల తరఫున స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణ వాదించడం జరిగింది. పూర్తి ఆధారాలను కూడా జడ్జి పెట్టడంతో ఈ 20 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే బాధితులు కూడా కన్నీటితోటి ఆ పీపీకి ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి కేసుల్లో సంచలన తీర్పులు కూడా మనకి ఎక్కడికప్పుడు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల చాలా వరకు కూడా క్రైమ్ రేట్ తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా బాధ్యత 20 ఏళ్లు, అదేవిధంగా 25 సంవత్సరాలు కూడా జోపించిన పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తప్పు చేయాలంటేనే చాలా మందిలో భయపడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించుకుంటే 8/5/2018 ఈ ఘటన సంబంధించి ఫిర్యాదు చీడికడ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఆ తర్వాత ట్రయల్ కూడా చాలా స్పీడ్ గా పూర్తి చేసి ఇప్పుడు విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.